డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల గురించి మనం హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. ప్రీవియస్ వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం ఒక టీనేజ్ ఆర్ అడోలసెంట్ స్టేజ్ లో ఉన్న కిడ్స్ తోటి పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఎలా అంటే కిడ్స్ తో ర్యాపో అనేది పెంచుకొని వాళ్ళు ఎలా లైక్ ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వాలి అనే దానిపైన. ఒక గర్ల్ ఇప్పుడు ఎందుకంటే తనకే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి టీనేజ్ స్టేజ్లో, ఎందుకంటే క్వశ్చన్స్ కూడా తన మీదే ఎక్కువ ఉంటాయి, ఛాలెంజెస్ కూడా తనకే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు కేసెస్లో కూడా మాట్లాడుకున్నాం, ఫాదర్ డాటర్నే ఫిజికల్లీ హరాస్ చేయడం అని కానీ, అంటే రిలేషన్స్లో చేయడము, లేదంటే ఎదుటి స్కూల్లో అలా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో అక్కడ నుంచి కూడా. సో ఒక టీనేజ్ స్టేజ్ అనేది వాళ్ళకు ఒక క్వశ్చన్ మార్క్ స్టేజ్, రైట్? ఇవనే కాకుండా వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ కానీ లేదంటే అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాటర్ నుంచే ఇది ఫేస్ చేయడం చూశాను. షీ ఫెల్ ఇన్ లవ్ విత్ డబుల్ ఏజ్ గాయ్ ఎవరో, ఒక షీజ్ ఇన్ 13 or 16, తనకి డబుల్ ఏజ్ గాయ్ అంటే ఒక 32-35 years అబ్బాయి. నౌ షీజ్ ఇన్ ట్రాన్స్, లైక్ అంటే తనే నా లోకం, ఇంకా నేను ఉంటే తనతోటే ఉండాలని ఒక ట్రాన్స్లో ఉంటుంది. వై దే ఆర్ అంటే, ఇలాంటప్పుడు వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ పట్ల కానీ వాట్ ఈస్ లైఫ్ అనే దాని పట్ల కానీ ఎలా గైడెన్స్ చేయొచ్చు అని అంటారు అసలు? యాక్చువల్లీ ఎస్పెషలీ యంగ్ లైక్ ఇప్పుడే ప్యూబర్టీ హిట్ అయిన గర్ల్స్ ఎవరైతే ఉంటారో ఆ ఏజ్ గ్రూప్ లో, స్పెషలీ 13, 14, 15 ఈ ఏజ్ గ్రూప్ లో ఈ ఫినామినన్ ఎక్కువ చూస్తూ ఉంటామండి. ఏంటంటే దే ఫీల్ దాట్ నేను ఐఎమ్ ఇన్ డీప్ లవ్ విత్ సమ్వన్ అనేసి ఒకటి అనుకుంటుంటారు. లైక్ పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను, నాకు నిజమైన ప్రేమ, నువ్వే నా సర్వస్వం, నువ్వే నా లోకం, ఇంకా సినిమాలో ఉన్న డైలాగ్స్ అన్ని వాళ్ళు రెజొనేట్ అవుతా ఉంటాయి అనమాట వాళ్ళకి మైండ్ లో. ఎందుకు అలా అంటే, దట్ ఈస్ ది ఏజ్ వెన్ దే హ్యావ్ దేర్ హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి బాడీలో, రైట్? సో సెక్షువల్ డ్రైవ్స్ అవి పెరుగుతూ ఉంటాయి వాళ్ళకి. సో ఇలాంటి టైంలో వెన్ దే ఆర్ హ్యావింగ్ దిస్ సెక్షువల్ డ్రైవ్ ఎట్ ఎ హై, వాళ్ళకి ఏంటంటే మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఆల్మోస్ట్ డబుల్ ద ఏజ్ అనే పర్సన్ తోటి షీ ఫెల్ ఇన్ లవ్ అనేసి, నాకు తెలిసి డబుల్ ద ఏజ్ అనే పర్సన్ ఈజ్ ఈజీలీ యాక్సెసిబుల్ ఆ పర్టికులర్ అమ్మాయికి. నాకు తెలిసి లైక్ మేబీ ఇట్ కుడ్ బి దేర్ నేబర్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇప్పుడు ఆ అమ్మాయి 13-14 years అనుకోండి, ప్రాబ్లీ స్కూల్ గోయింగ్ అయి ఉంటారు వాళ్ళు. సో స్కూల్ గోయింగ్ అని అంటే స్కూల్లో ఇన్ఛార్జ్ కావచ్చు, స్కూల్లో లెక్చరర్ కావచ్చు. సో బేసిక్గా ఏంటంటే ఇలాంటి ఈజీలీ యాక్సెసిబుల్ ఉన్న జనాలు ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. వాళ్ళ క్లాస్మేట్సే అవ్వచ్చు, సమ్ టైమ్స్ అట్రాక్ట్ అయిపోతారు. అట్రాక్ట్ అవ్వడం తప్పు కాదు, బికాస్ వీఆర్ హ్యూమన్స్, వి గెట్ అట్రాక్టెడ్ టు పీపుల్, రైట్? బట్ మనం ఆ సెల్ఫ్ కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలి, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అట్రాక్ట్ అయ్యాను, నేను ప్యూబర్టీ హిట్ అయ్యాను, ఐఎమ్ ఎట్ ద టీనేజ్ లో ఉన్నాను, ఐ గాట్ అట్రాక్టెడ్ టు పర్టికులర్ ఆంటీకి నేను అట్రాక్ట్ అయినాను అనుకో. నేను ప్రాక్టికల్గా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే, నాకు అసలు ఈ రిలేషన్కి ఫ్యూచర్ ఉంటుందా ఉండదా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆమెనేమో షీఈస్ మ్యారీడ్, యునో డబుల్ మై ఏజ్. ఇప్పుడు నేను ఆమెతో క్రష్లో ఉన్నాను అని అంటే, ఎస్ ఇట్స్ ఎ టెంపరీ ఫన్ ఏమో కానీ విల్ ఐ హ్యావ్ ఎ ఫ్యూచర్ ఫర్ ఇట్ అని అంటే, ఐ డోంట్ హ్యావ్ ఎ ఫ్యూచర్ ఫర్ ఇట్. దాని యొక్క నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయో కూడా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. సో అసలు ఏ లెవెల్లో ఇదైపోయిందంటే ఈ మధ్య సొసైటీలో అట్ అ వెరీ యంగ్ ఏజ్ అండి, 8th, 9th, 10th క్లాస్లో రిలేషన్షిప్స్ అని చెప్పి దే స్టార్ట్ బీయింగ్ ఫిజికల్ ఆల్సో. లైక్ ఇంతకుముందు ఏంటంటే నాకు గుర్తుండి స్కూల్లో ఇట్లా చేయదగులితేనే అది పెద్ద పాపంలాగా ఉండేది మాకు. ఏదో లవ్ మ్యారేజెస్ అంటే కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతే తప్ప దే వుడ్ హ్యావ్ ఫిజికల్ ఇంటిమసీ, బట్ అంతవరకు అసలు రిలేషన్షిప్ అంటే ఏదో లవ్ లో ఉన్నారని మాట్లాడుకోవడం వరకే. ఎస్, సో అలా మాట్లాడినంత వరకే ఉండేది. బట్ కరెంట్ టైమ్స్ ఇట్స్ నాట్ లైక్ దట్. రీసెంట్ గా ఒక వీడియో కూడా చూసాను, ఒక అబ్బాయి ఇంట్లో పేరెంట్ కొడుతున్నారని చెప్పేసి 11 or 12 years కిడ్ పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ చేశాడు, మా ఫాదర్ వాళ్ళు మా మదర్ వాళ్ళు ఎట్లా నన్ను కొడుతున్నారు అని చెప్పేసి, కేసు తీసుకోండి, కేసు ఫైల్ చేయండి, నన్ను కొడుతున్నారు ఇట్లా ఇంట్లో అని చెప్పేసి. రైట్ రైట్, అది ఇంకా 11-12 years కిడ్స్ నేను చూసాను. 3rd, 4th క్లాస్ లో ఉన్న వాళ్ళు కూడా లైక్ వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ కొంచెం గట్టిగా అరిస్తే ఇట్స్ ఎ చైల్డ్ అబ్యూజ్ యునో అని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చేస్తానని చెప్పడము, కంప్లైంట్ చేస్తానని, ఇలాంటివి అవుతున్నాయి బేసిక్గా. సో పిల్లలు ఎస్పెషలీ ఆ 13-14 years ఏజ్లో ఉన్న అమ్మాయిలు, దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వాళ్ళ మీద చాలా మంది కన్నేసి ఉంచుతారండి. దే వాంట్ టు టేక్ అడ్వాంటేజ్. ఒక అమ్మాయి ఉంది,
ఏజ్ లో ఉంది అన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి 10 మంది చుట్టుముట్టుంటారు, ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక అమ్మాయిగా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ వాల్యుబుల్. ఎవరికి పడితే వాళ్ళకి దొరికేస్తాను అని అంటే చీప్ అయిపోతున్నావు నువ్వు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్, రైట్? సో నీ వాల్యూ నువ్వు అర్థం చేసుకొని, అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ యాజ్ వెల్, రైట్? యా, యూ హ్యావ్ టు క్రియేట్ దట్ వాల్యూ, రైట్? నీ వాల్యూ నువ్వు అర్థం చేసుకొని అది క్రియేట్ చేసి దానికి తగ్గట్టు నువ్వు ఉంటే సొసైటీ కూడా నీకు వాల్యూ ఇస్తుంది. అలా కాకుండా నేను అందరికీ ఈజీలీ యాక్సెసిబుల్ అన్నావు అంటే దే విల్ లుక్ ఎట్ యూ, లుక్ డౌన్, చీప్ గా చూస్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా మంది ఏమనుకుంటారంటే, సరే ఐ హ్యావ్ అ రిలేషన్షిప్ విచ్ ఇస్ అ సీక్రెట్ రిలేషన్షిప్ అనుకుంటారు. నువ్వు ఎంత సీక్రెట్ రిలేషన్షిప్ అన్నా బయటపడుతుంది. లైక్ నీ యాక్షన్స్ లో కానివ్వు, ఆర్ నీ బిహేవియర్ లో కానివ్వు, నీ థాట్స్ లో కానివ్వు, ఏదన్నా సరే వన్ ఆర్ కాబట్టి ఏదో ఒక టైంలో వాళ్ళు ఏదో ఒకటి తప్పు చేస్తారు, దొరికేస్తారు. సో పేరెంట్స్ కి దొరికేస్తారు ఇట్లాంటి టైంలో ఇచ్చేసినప్పుడు. సో పేరెంట్స్ కి దొరికి అనవసరంగా వాళ్ళతో మాటలు అనిపించుకొని, మాటలు అంటే సరే అనిపించుకుంటే పర్వాలేదు, ఒక్కసారి ఒక నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది అనుకోండి పేరెంట్స్ కి, నా కూతురు ఇట్లా చేసింది, నా కూతురు ఇట్లా వాడితోటి వెళ్ళింది అనే ఒక థాట్ ఒక్కసారి రూటీన్ అయిందంటే ట్రస్ట్ మీ లైఫ్ లాంగ్ అది ఉంటుంది. అండ్ మీరు ఎవరితో మాట్లాడినా అదే దృష్టితో చూస్తారు. సో ఇప్పుడు రేపు పొద్దున మీరు రియలైజ్ అయ్యి, అంటే టీనేజ్ దాటుకొని రేపు పొద్దున రియలైజ్ అయ్యి యు ఆర్ నార్మల్, బట్ ఆ జరిగిన సంఘటన మర్చిపోతారా పేరెంట్స్ అంటే? మర్చిపోరు అది. అండ్ దే విల్ ఆల్సో బి నాట్ బి ఏబుల్ టు ఫేస్ దేర్ పేరెంట్స్. అదొకటి వాళ్ళకు కూడా ఒక గిల్ట్ అనేది ఉంటుంది, అర్థమైపోతుంది కాబట్టి అప్పుడు. కరెక్ట్. సో అంటే రేపు పొద్దున నువ్వు నీ తప్పు అర్థం చేసుకొని రేపు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఏ పని చేసినా కూడా వాళ్ళు పేరెంట్స్ దృష్టి అలాగే ఉంటుంది, రైట్? ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంటే ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో వెళ్తుందో, ఇదే థాట్స్ వస్తూ ఉంటాయి. సో అలా అనవసరంగా మన మీద ట్రస్ట్ పోగొట్టుకోవడమే తప్ప ఇంకోటి ఉండదు. సో స్పెషలీ అలాంటి ఏజ్ వచ్చినప్పుడు ఏంటంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఆ మెంటల్ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఏది రైట్, ఏది రాంగ్, నేను ఎవరితోటి దగ్గరగా ఉండొచ్చు. అండ్ అలాంటి టైంలో చాలా మంది దేనికి అట్రాక్ట్ అవుతూ ఉంటారంటే ఈ తీపి మాటలకి, రైట్? ఇప్పుడు సమ్మన్ వాళ్ళు ఏంటంటే ఫ్లర్టీ మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇట్స్ అన్ ఆర్ట్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆర్టిస్ట్స్. బంగారం ఇలాంటి వాటికి అట్రాక్టెడ్. ఇంట్లో తిడుతున్నారు పేరెంట్స్, నీ మంచి కోసం తిడుతున్నారు. అది పక్కన పెట్టేస్తే ఇంట్లోనేమో నా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను తిడుతున్నారు, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, వీడు చూడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు నాతోటి, వీడికి నేనంటే ఇష్టం, ఇది కదా ట్రూ లవ్ అని అనుకుంటారు. కానీ ఇట్ ఈస్ ఆల్ జస్ట్ టు టేక్ అడ్వాంటేజ్. అది సెక్షువల్ అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో అడ్వాంటేజ్ తీసుకోవడానికి మాట్లాడే మాటలు అవన్నీ. సో అది ఒకటి అర్థం చేసుకోవాలి, రైట్? అండ్ సెకండ్, పేరెంట్స్ తిడుతున్నారు అని అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, అది అర్థం చేసుకోండి. వాళ్ళకి సరదా కాదు, మిమ్మల్ని తిట్టడం వాళ్ళకి సరదా కాదు. వాళ్ళు తిడుతున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది. అండ్ అది అర్థం చేసుకొని నా కోసమే కదా అని ఒక పాజిటివ్ ఓపెన్ మైండ్ తోటి వాళ్ళు చెప్పే మాటలు వింటే మనకు అర్థమవుతుంది దట్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేసి. అండ్ పేరెంట్స్ కూడా తిట్టేటప్పుడు ఆర్ వెన్ దే వాంట్ టు పనిష్ ఫర్ వాట్ ఎవర్ రాంగ్ డన్ ఆర్ రాంగ్ డూయింగ్ కి, దే హ్యావ్ టు బీ సెన్సిబుల్ అండి. కొన్నిసార్లు చూస్తూ ఉంటాను నేను, పేరెంట్స్ కూడా ఏంటంటే గలీజ్గా తిట్టేస్తా ఉంటారు. అలా తిట్టినప్పుడు ఏంటంటే అది ఒక మెంటల్ ట్రామాకి వెళ్ళిపోతుంది అనమాట. సో పేరెంట్స్ కూడా తప్పులు చేస్తారు, పిల్లలు ఆ వయసులో జనరల్ గా తెలుసో తెలియక తప్పులు చేస్తారు. దాన్ని ఎలా కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలి అనేది పేరెంట్స్ కూడా ఆలోచించి దానికి తగ్గట్టు ఉండాలి తప్ప ఇష్టం ఉన్నట్టు తిట్టి సమ్ టైమ్స్ కొట్టి ఆ ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తారు చూడండి, అది చేస్తే ఇంకా చేజారుతారే తప్ప వాళ్ళు కంట్రోల్లోకి రారు. సో పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళు కూడా they have to take such kind of counseling help them అంటారు. డెఫినెట్ గా అండి, ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తే అది 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 పేరెంట్స్ కి కానివ్వండి, కిడ్స్ కి కానివ్వండి, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు. అలాంటి స్టేజ్ లో కౌన్సిలర్స్ ని దే హావ్ టు అప్రోచ్, దే డెఫినెట్లీ హావ్ టు అప్రోచ్ అండి. ఎందుకంటే చేయి జారిపోయిన తర్వాత కౌన్సిలర్ కాదు కదా ఎవరేం చేయడానికి లేదు. సో చేయి జారిపోక ముందే ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అని అంటే ఇమీడియట్లీ పిల్లల్ని గనక కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకొని వస్తే దే విల్ లెట్ దెమ్ అండర్స్టాండ్. పేరెంట్స్ కూడా చెప్పొచ్చు, పేరెంట్స్ కూడా మంచి మాటలు చెప్తారు ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అనేసి. కానీ పేరెంట్స్ మాట వింటారా అంటే వినరు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కదా, ఇంట్లో ఎంత చెప్పినా కూడా దానికి వాల్యూ ఉండదు. సో చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన విధంగా చెప్తేనే అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి టీనేజర్స్ లో అని అంటే ఇమ్మీడియట్లీ సీక్ సమ్ ప్రొఫెషనల్ హెల్ప్, దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రామ్ గారు ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.